టార్గెరియన్స్ కి డ్రాగన్స్ లాగే స్టార్క్స్ కి డైర్ వూల్స్ ఉంటాయి గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్ లో. జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ కి గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఐడియా వచ్చిందే ఈ డైర్ వూల్ఫ్ సీన్ తో అయినా తన స్టోరీలో వీటికి మరీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. డ్రాగన్స్ అనేవి అసలు రియల్ వరల్డ్ లోనే లేని ఇమేజినరీ యానిమల్స్ గాని, డైర్ వూల్స్ మాత్రం 9500 సంవత్సరాలకు ముందు అమెరికాలో ఉండి ఎక్స్టింక్ట్ అయిపోయిన ఒక జాతి జంతువులు. ఇవి గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్ లో ఎలా ఉంటాయో చూద్దాం. వెస్ట్రోస్ లో నార్త్ లో ఎప్పటి నుంచో డైర్ వూల్స్ పెద్ద పెద్ద గుంపులుగా తిరుగుతూ ఉండేవి. కానీ ఇవి మనుషులకి ప్రమాదకరంగా మారడంతో వాల్ కి సౌత్ వైపున డైర్ వూల్స్ ని మనుషులు హంట్ చేయడం మొదలుపెట్టారు. చివరికి అవి వాల్ కి నార్త్ న మాత్రమే కనిపించేలా మాయమైపోయాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథ మొదలయ్యే నాటికి 200 ఏళ్ల ముందర నుంచి అవి వింటర్ఫెల్ దరిదాపుల్లో ఎప్పుడూ కనిపించలేదు. అటువంటప్పుడే స్టార్క్ ఫ్యామిలీకి చనిపోయిన ఒక డైర్ వూల్ఫ్ దాని 6 పిల్లలతో కనిపించడంతో జీఓటీ కథ మొదలవుతుంది. ఎడ్డార్డ్ స్టార్క్ 5 పిల్లలు, అతని బాస్టర్డ్ సన్ జాన్ స్నో వాటిని పెంచుకుంటారు. ఈ డైర్ వూల్స్ దాదాపు ఒక గుర్రం పిల్ల కంటే పెద్దగా ఎదుగుతాయి. అడవి కుక్కల కంటే 2 రెట్లు పెద్దవిగా ఉంటాయి. ఇవి సాధారణంగా ఒంటరిగానే హంట్ చేస్తూ ఉంటాయి. డైర్ వూల్స్ చాలా తెలివైన జంతువులు కూడా. మామూలు తోడేళ్లలాగే ఇవి కూడా స్కిన్ చేంజింగ్ అనే మ్యాజికల్ పవర్ ఉన్న మనుషులతో బాండ్ అవుతాయి. అలా బాండ్ అయిన మనిషి ఆ వూల్ఫ్ శరీరంలోకి ప్రవేశించగలడు, దాన్ని కంట్రోల్ కూడా చేయగలడు. వేల సంవత్సరాల క్రితం నుంచి స్టార్క్స్ వీటిని పెంచుకునేవారనడానికి ప్రూఫ్ గా వింటర్ఫెల్ క్రిప్స్ లో చనిపోయిన స్టార్క్ రాజుల రాతి విగ్రహాల కాళ్ల దగ్గర పెద్ద పెద్ద డైర్ వూల్ఫ్ బొమ్మలు కూడా చెక్కి కనిపిస్తాయి. హౌస్ స్టార్క్ సిజిల్ కూడా డైర్ వూల్ఫే. స్టార్క్ ఫ్యామిలీ పెంచుకున్న 6 డైర్ వూల్ఫ్స్ గురించి మరిన్ని షార్ట్స్ లో చెప్పుకుందాం.